హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఆర్డర్ని ప్యాకేజింగ్ చేస్తున్నా అండి. సో ఎలాగో ప్యాకేజింగ్ చేస్తున్నా కదా, మీకు కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ బిగినర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ప్యాకేజింగ్ వీడియో చేస్తున్నాను. బిగినర్స్ కోసం ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా ప్యాకేజింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కస్టమర్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ బ్యాంగిల్ సెట్ మన ఉగాది సేల్ నుంచి పిక్ చేసుకున్నారు. రిమైనింగ్ 2 బ్యాంగిల్ సెట్స్ యూట్యూబర్ హరమ్మ వ్లాగ్స్ అని ఉంటారు, నా కోసం చేసి పంపించినాను. సో తన వ్లాగ్ చూసి ఈ కస్టమర్ వచ్చేసి నాకు సేమ్ డిట్టో బ్యాంగిల్స్ కావాలి, ఏం చేంజెస్ వద్దు, బట్ ఒక సైజే చేంజ్ చేయండి అని కస్టమైజేషన్ చేయించుకున్నారు. నేను చేసే ముందు ఒక మాట అడిగినా, మీకు ఏమైనా కుందన్ చేంజెస్ చేయాలా మేడం అంటే, వద్దు నాకు డిట్టో సేమ్ కుందన్స్ తోటి చేసి ఇవ్వండి అని చెప్పిండ్రు. సో అలాగే నేను చేశాను వాళ్ళ కోసం. నెక్స్ట్ ప్యాకేజింగ్లోకి వెళ్ళిపోదాం. ప్యాకేజింగ్ కోసం నేను ఈ ర్యాపర్ని వాడుతున్నాను. దీని పేరు నాకు తెలియదు, బట్ నేను ఇది మీషోలో పర్చేస్ చేశాను. తక్కువ ప్రైజే పడింది. మన బ్యాంగిల్ ర్యాపింగ్ పేపర్స్ వచ్చేసి చిన్న సైజు ఉంటాయి. ఇది వచ్చేసి విడత్ పెద్దగా ఉందని నేను 2 పార్టీషన్స్గా చేసుకుంటున్నాను. ఒక సైడ్ ఒక సెట్ ర్యాప్ చేసుకుందామని. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ప్యాకేజింగ్ చేసే ముందు కుందన్స్ని ఒకసారి చెక్ చేసుకోండి, సరిగ్గా గమ్ అంటినాయా, ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది. పేపర్ని బ్యాంగిల్ మొత్తం అంటుకుపోయేటట్టు నీట్గా ర్యాప్ చేయండి. దానివల్ల ఏంటంటే కుందన్స్ ఊడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది థ్యాంక్ యూ కార్డ్స్ అండ్ థ్యాంక్ యూ స్టిక్కర్స్ వాడతారు కదా, అది కంపల్సరీ అవసరమా అక్క అంటే, నేనైతే స్టార్టింగ్లో అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుంది అండ్ మనం అలాంటి వాటికి డబ్బులు పెడితే మనం తర్వాత రా మెటీరియల్ కొనుక్కోవడానికి కష్టపడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ కార్డ్స్ ఏం మ్యాండేటరీ కాదండి, అదేదో కొద్దిగా లుక్ని హైలైట్ చేస్తాయి అండ్ కస్టమర్ హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే అరే ఎంత బాగా ప్యాకేజింగ్ చేసిండ్రు అనే వాళ్ళకు ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, కానీ అవి వేటికి పనికి రావు. స్టార్టింగ్లో అయితే మీకు కొద్దిగా గ్రో అయినప్పుడు మీరు తెచ్చుకోండి. మీరు ఫస్ట్ నుంచే మనీ వేస్ట్ చేయకుండా థ్యాంక్ యూ కార్డ్ పెట్టాలి అనుకుంటే ఒక మంచి పెన్ పేపర్ తీసుకొని క్రాఫ్ట్ చేయండి థ్యాంక్ యూ అని. దాని తర్వాత ఒక మంచి నోట్ రాయండి. దానివల్ల ఏంటంటే కస్టమర్కి కూడా కొత్తగా అనిపిస్తుంది అండ్ వాళ్ళకి నచ్చుతుంది కూడా. ఇలాంటిది రాసే నోటు వాళ్ళకి మంచి క్యూరియాసిటీని తెప్పిస్తుంది. సో ఇలాగ ఏంటంటే మనీ కూడా వేస్ట్ అవ్వదు స్టార్టింగ్ పాయింట్లో. నెక్స్ట్ వచ్చేసి కార్డ్బోర్డ్స్ అండి. కార్డ్బోర్డ్స్ తక్కువలో మీషోలో దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి. బట్ మీరు మనీ సేవ్ చేయాలనుకుంటే మీరు అప్పుడప్పుడు ఏమైనా మీషోలో అమెజాన్లో ఆర్డర్స్ చేస్తారు కదా, ఆ కార్డ్ బాక్సెస్ దాచిపెట్టుకోండి, ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే బబుల్ ర్యాప్ పేపర్స్ వాటి మీద ఖర్చు పెట్టండి. ఇవి ఏంటంటే మన ప్రోడక్ట్ని కాపాడుతూ కస్టమర్ దగ్గర చేరుస్తాయి కాబట్టి. మరి నేను చెప్పడం మర్చిపోయినాను, ఈ ర్యాపర్ పేపర్ ఉంది కదా, ఇది నేను మీషోలో తీసుకున్న అన్బాక్సింగ్ వీడియో కూడా మన షార్ట్లో ఉంటుంది. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే వెళ్ళి ఒకసారి మన వీడియో చెక్ చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే నేను రబ్బర్ బ్యాండ్స్కి కూడా ర్యాప్ చేస్తున్నా. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ స్టోన్స్ ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఊడిపోవు, బట్ బై ఛాన్స్ మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్యాకేజింగ్ అప్పుడు. మన స్టార్టింగ్ కదా, స్టార్టింగ్లో కస్టమర్కి ఎంత నచ్చితే, ఎంత మంచి రివ్యూ వస్తే మనకు మంచి ఆర్డర్స్ వస్తాయి. సో దట్ అందుకే మీరు వీడియోలో ఈ వైట్ పేపర్ అండ్ ఈ కార్డ్ బాక్స్ చూస్తే, నేను ఇవి మీషోలో నాకు ఏదో ఆర్డర్ పార్సల్ వస్తే అవి పాడేయకుండా నేను అలా దాచిపెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది కార్డ్ బాక్స్. అక్క మీ దగ్గర కార్డ్ బాక్సెస్ ఉన్నాయి కదా అంటే, నా దగ్గర కార్డ్ బాక్సెస్ కొద్దిగా చిన్న సైజు ఉన్నాయండి. సో ఇది పెద్ద సైజు కదా, మనకి ఎప్పుడైనా పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందని దాచిపెట్టుకున్నాను. సో ఇప్పుడు యూజ్ అవుతుంది అది. బ్యాంగిల్స్ పెట్టినప్పుడు అవి స్టిఫ్గా కదలకుండా పెట్టండి. మీకు లూజ్గా అనిపిస్తే నేను పెడుతున్నా కదా కార్డ్ బాక్స్, థర్మాకోల్స్ అలాంటివి పెట్టి మేనేజ్ చేయండి. ఇక లూజ్గా లోపల కదులుతున్నాయి అంటే పార్సలు కుందన్స్ ఊడిపోతాయి, ఒకదాని మీద ఒకటి పడి డ్యామేజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీరు ప్రోడక్ట్ కదలకుండా ఏమన్నా అడ్డంగా వాటికి థర్మాకోల్స్ అలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఇలాంటివి లేవంటే మన పిల్లలి నోట్బుక్స్ పిచ్చివి ఉంటాయి కదా, వాటిని మంచిగా చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టండి. కార్డ్ బాక్స్ ర్యాపింగ్ అండి. దీనికోసం నేను ఒక వైట్ టేపు అండ్ ఒక బ్రౌన్ టేప్ వాడతాను. బ్రౌన్ టేప్ వచ్చేసి మొత్తం కార్డ్ బాక్స్ ర్యాప్ చేస్తాను. కార్డ్ బాక్స్ ర్యాప్ చేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, లేదంటే ఒక్కరు చేయలేరండి. ఎందుకంటే అది టేప్ అంటుకుపోతూ ఉంటుంది మీ చేతికి, నీట్గా ఫినిషింగ్ రాదు. సో బ్రౌన్ టేప్ ఏంటంటే మొత్తం
కార్డ్ బాక్స్ ర్యాప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడన్నా మనము ప్యాకేజింగ్ డెలివరీ అయ్యేటప్పుడు వర్షాలు పడవచ్చు, లేదంటే వాటర్ పడ్డా లోపల ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. లైట్స్కి వాటికి అన్నిటికీ ర్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నీట్ ఫినిష్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ అవ్వదు, ఎవరు కూడా ఓపెన్ కూడా చెయ్యలేరు. ఈ బ్రౌన్ టేప్తో ర్యాప్ చేయడం అయిన తర్వాత నార్మల్ పేపర్ మీద అడ్రస్ రాసి వైట్ టేప్తో మొత్తం ర్యాప్ చేశాను. మొత్తం అంటే ఫ్రంట్ భాగాన్ని. అంటే పేపర్ మీద రాసాం కదా, వాటర్ పడితే అడ్రస్ తూర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీరు అడ్రస్ రాసిన తర్వాత ఇలా వైట్ టేప్తో అంటే ర్యాప్ చేయడం వల్ల వాళ్ళకు కనిపిస్తుంది, అడ్రస్ కూడా నీట్గా ఉంటుంది. ఇంతేనండి ప్యాకేజింగ్ వీడియో. మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.